రారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికా అని అమ్మవారిని ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా సింధూరము వలె కుంకుమ వలె అరుణ ఎర్రనైన విగ్రహం రూపం కలిగినది. అమ్మవారు ఎర్రని శరీరం కలిగింది, అది కుంకుమ వలె ఉన్నది. అదిగో ఆవిడకి 3 కళ్ళు ఉన్నాయి. త్రినయనం అంటే అమ్మవారికి 3 కళ్ళు ఉన్నాయి. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రుడు. పైన కిరీటం ఉంది, పైన తారానాయక శేఖరుడు చంద్రుడి యొక్క రేఖ ఉన్నది. చంద్రుడు ఉంటాడు అనమాట, అష్టమి నాటి చంద్రుడు ఉంటాడు పైన. అమ్మవారి చేతుల్లో దాంట్లో అళిపూర్ణ రత్న చషకం, రత్నాల చషకము అంటే గిన్నె, పాత్ర, పాన పాత్ర. మనం ఏమైనా డ్రింక్స్ పోసుకు తాగడానికి గిన్నె వాడతాం కదా, ఆ గిన్నెని చషకము అంటారు. అది ఎలా ఉందిట? తేనె ఉంది అందులో. ఏముంది అందులో? తేనె ఉన్నప్పుడు అక్కడ ఏముంటాయి? అళి, తుమ్మెదలు ఉన్నాయి. అందుకే అళిపూర్ణ, తుమ్మెదలు నిండి ఉన్న తేనె పాత్ర ఉన్నది. మరో చేతిలో రక్తోత్పలం, ఉత్పలం అంటే కలువ పువ్వు, రక్త ఉత్పలం ఎర్ర కలువ పువ్వు, ఎర్ర కలువ పువ్వు ధరించింది ఆవిడ. దాన్నే తెలుగులో చెంగల్వ అంటారు. చెంగల్వ అంటే ఎర్ర కలువ అనమాట. చెన్ను అంటే ఎరుపు, కలువ, చెన్ను కలువ చెంగల్వ. ఇంకా ఆ అమ్మవారు సౌమ్యురాలు, ఎప్పుడు కోపం ఉండదు, చిరునవ్వు నవ్వుతుంది. అందుకే స్మితముఖి, నవ్వు ముఖము కలిగినది. ఇక కాళ్ళకేమున్నాయిట? రత్నములు తాపడం చేయబడిన నూపురములు, బంగారపు నూపురములు ధరించింది. ఇలా ఊహించాలమ్మని. ఆ రూపాన్ని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే అందులో అమ్మవారు కళ్ళ ముందు కనపడుతుందిట, మనస్సులో కనపడుతుందిట. ఇది సగుణ ధ్యానం. విష్ణువుని కృష్ణుని ఊహించుకొని. నిర్గుణ ధ్యానంలో కేవలం శ్వాసని